ఇక కుంభరాశి వాళ్ళకు మనం చూసుకుంటే కనుక ఆదాయం 8, వ్యయం 14. వీరు కూడా పొదుపు సంఘానికి అధ్యక్షులు అవ్వాల్సిందే. రాజపూజ్యం 7, అవమానం 5. కాబట్టి వీళ్ళు కూడా అటు ఇటుగా నోరు అదుపులో పెట్టుకోవాలి. డిసిషన్స్ అనేవి కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా శనైశ్చరుడు కాస్త ఎక్కువగా కష్టాలనిస్తాడు. ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాలి. శనైశ్చరుడిని ఏదో విలన్లాగా చూపించి కొంతమంది జ్యోతిష్కులు భయపెట్టేసి ఈ ఏలినాటి శని ఇలాంటి పదాలు వాడి చుక్కలు చూపిస్తారు వాళ్ళకి. అయిపోయింది నీ జీవితం, అయిపోయింది నీకు దేనికి పనికిరావు, నేల నాకేసావు నువ్వు అంటారు. ఏం అక్కర్లేదు. శనైశ్చరుడి యొక్క గొప్ప లక్షణం ఏంటంటే గురువులు చెప్తారు, అతను ఎంత కష్టపెడతాడో అంత సుఖాన్ని ఇస్తాడు. ఒకేసారి కష్టం, ఒకేసారి సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఒక మొత్తం ఉండవలసినటువంటి పెంట అంతా కూడా ఇచ్చేస్తాడు ఆయన. అంత కష్టాన్ని ఇస్తున్నాడు అంటే భగవంతుడి యొక్క సహకారం కూడా మనం తీసుకుంటే ఆ కష్టాలను అధిగమించగలము. శనైశ్వరుణ్ణి ఆరాధించడం వలన ఈ శని ప్రభావం పోతుంది. శనికి అతడు అధిపతి. శనైశ్వరుడు శనివుడు. శనిల నుంచి దూరం చేసేవాడు శనైశ్వరుడు. ఈ లైన్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కూర్చోకుండా మళ్ళీ ప్రవచనం అయిపోద్ది. మనం ఏదో జనరల్గా మన ఇంట్లో కూర్చొని పంచాంగ శ్రవణం చేసుకుంటున్నట్లుగా చెప్తున్నాను నేను. శని యొక్క రాశిగాన ధర్మకార్యములు చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, వ్యాపారాల్లో ప్రాముఖ్యత, రావలసిన బాకీలు వసూలగుట, స్పెక్యులేషన్ లాభం, అప్రయత్న ధనలాభం, ఆట పోటీల్లో విజయం, గురుబలం వల్ల సంఘంలో పలుకుబడి. చూసారా, శని పీక్స్లో ఉన్నా కూడా మనకి పాజిటివ్గానే ఉంది ఇక్కడ కుంభరాశి వాళ్ళకి. ఎటువంటి నూతన వ్యాపారం తలపెట్టినా విజయవంతం. తగాదాలు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిలో అప్పర్ హ్యాండ్ మీదే. వెండి బంగారం కొంటారు, భూగృహాదాస్తులు కొంటారు, నూతన కాంట్రాక్టులతో లాభాలు వస్తాయి, కుటుంబ భారం హెచ్చుగా ఉంటుంది, మానసిక ఆవేదన పెరుగుతుంది. ఇది శని ప్రభావం అన్నట్టు. మానసిక ఆవేదన పెరుగుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్త. ముఖ్యంగా నర్వస్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. గుప్త శత్రువులు అంటే మీకే తెలియదు వాడు శత్రువు అని, వాడు దెబ్బేసేదాకా. కనుక వాడు మిత్రు రూపంలో ఉండొచ్చు, పక్కింటి రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గుప్త శత్రువులు, చోర భయం, వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇల్లు వాకిళ్ళు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. రావలసిన సొమ్ముకు ఆటంకం కలిగించిన తుదకు భర్తీ అవుతుంది. ఎలాగోలాగా వాడి పిల్లగా పట్టి వసూలు చేసుకుంటారు మీరు. రాహు కేతువుల వల్ల కాస్త శారీరక బాధలు, చోర భయం వంటివి వస్తాయి. గృహ మార్పులు, స్థాన మార్పులు తప్పవు. నూతన కృషి ప్రయత్న లాభం. చేతి వృత్తులు జీవించే వారికి ఎందులోనూ నష్టం రాదు. కానీ వీళ్ళకి పొగరు ఎక్కువ, అహంకారం. అంటే ఈ సంవత్సరం గురించి చెప్తున్నా. మీ అహంకారం, అహంభావం ఒకరికన్నా ఎక్కువ అనే గర్వమే అప్పుడప్పుడు మీ పతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. కనుక అహంకారం నేనే ఏం లేదు. ఒకటే గుర్తుపెట్టుకుంటే అహంకారం పోతుంది. ఏలినాటి శనిలో ఉన్నామని గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. సపోర్ట్ చేయకుండా ఉంటారు. ఎవరిని నిందించకూడదు, మిమ్మల్ని మీరు నిందించుకోండి. అలాగని చెప్పి ఆత్మన్యూనతా భావాన్ని కాకుండా మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ఎక్కడ పొరపాటు చేస్తున్నామా అని అనుకొని అది గమనించి ముందుకు సాగితే సరిపోతుంది. మీ విద్యాధిక్యత, సూక్ష్మగ్రాహితనము, సున్నితమైన మనస్సు ఒకటిచే అవి రాణించిన కారణంగా లోపల బాధపడతారు. ఆ సెన్సిటివిటీని పోగొట్టుకోండి. ప్రతిదానికి ఫీల్ అవ్వటం, హర్ట్ అవ్వడం పక్కన పెట్టేసేయండి. కాకపోతే మీకు ఏది తెలుసా, అన్నిటికంటే అల్టిమేట్గా మీకున్న ఔషధం దైవారాధన. దైవారాధనే మీకు శరణ్యం. కనుక నిత్యము కూడా రోజులో 15 నుంచి 20 నిమిషాలను కనీసం ఎంత కుదిరితే అంత దైవారాధన చేయాలి మీకు తోచిన విధంగా. లేదా గురువులను ఆశ్రయించి, ప్రవచనకారులను ఆశ్రయించి, స్వామీజీలను, ఒరిజినల్ స్వామీజీలను ఆశ్రయించి విషయాలు తెలుసుకొని, లేదా యూట్యూబుల్లో వారి యొక్క ప్రవచనాలు అద్భుతంగా ఉంటాయి తెలుసుకొని గ్రహించి ముందుకు సాగొచ్చు. అలాగే మంచి ఫలితాలు కూడా సాంఘికంగా నలుగురికి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రం మహోన్నతంగా ఉంటుంది. అసలు అట్రాక్టివ్గా పర్సనాలిటీగా మీరు ఈ సంవత్సరం కనిపిస్తారు. అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీకు మంచి గిఫ్ట్లు కూడా వస్తాయని ఇందులో ఉంది. కనుక కుంభరాశి వాళ్ళకి ఆ విధంగా ఉంది.